చాలామంది ఎక్కడికి పోయినా నన్ను అడుగుతాను ఈ మధ్య మా పార్టీ నాయకులు, నువ్వు చాలా మారిపోయినావు, చాలా సబ్మిసివ్గా ఉంటాను. సబ్మిసివ్గా ఉండాలి. అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యతగా ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల ముందుకు వినిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ తరఫున పోరాడేటువంటి పరిస్థితుల్లో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఆవేశంగా ఉంటాము, ఆలోచనతో కూడా ఉంటాం. కానీ అధికారం ఉన్నప్పుడు ఆలోచనతో పాటు సంయమనం పాటిస్తాం. వాళ్ళు 4 మాటలు తిట్టినా తిట్టించుకొనైనా ఓపికగా ప్రజలకు సమాధానం చెప్తాం. ఏదైనా ఉంటే మా చేతల ద్వారా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాం. ఇక కళ్ళు పళ్ళు లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇదంతా ఒక ట్రాష్, ఒక స్క్రాప్. ఆమె కూడా జిల్లా అధ్యక్షురాలు, మంత్రికి చేసింది కాబట్టి ఆమెకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ప్రశ్నించింది. గతంలో కూడా సమాధానం చెప్పినా మళ్ళీ దానికి ఆమె సమాధానం లేదు, వచ్చేస్తుంది టూరిస్టు మాదిరిగా ఏదో మాట్లాడేస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ పట్టించుకునే పాపం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం నిర్వహిస్తాడు జూన్ 4. అసలు ఖరీదులో నిర్వహించడానికి మీకు అర్హత ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వాళ్ళ భార్య కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఖూనీ చేసిండే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి అని చెప్పేసి, గొడ్డలు కొనుక్కోండేది కదిరిలో అని చెప్పేసి. ఫస్ట్ ఆ గొడ్డలి కోర్టుకు నువ్వు సమాధానం చెప్పండి ఆ స్వామి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అసలు సాటి మహిళగా ఈమె కింద నిస్సిగ్గుగా వస్తుందో విశ్వసించారు గారు నాకు అర్థం కావడంలే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మలో మీకు మహిళ కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లో మీకు మహిళను చూడలేకపోతున్నారా? లేదంటే వివేకానంద రెడ్డి కూతుర్లో కానీ వాళ్ళ భార్యలో కానీ మీరు మహిళను గమనించలేకపోతున్నారా? సిగ్గుండాలని, సాటి మహిళల్ని గౌరవించలేనటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మీకు సిగ్గుండాలి. ఫస్ట్ మిమ్మల్ని సిగ్గుండాలని మాటకు కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది. కానీ ఇంత మాత్రం కూడా మాట్లాడకపోతే మరీ మీకు సురుగు తగలదు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేని గురించి వెనుపోటు దినం మీరు ప్రకటిస్తూ ఉన్నారు? జూన్ 4న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పరిపాలన సాగినటువంటి విధానానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చరిత్ర సృష్టిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి శ్రీకారం చుట్టినటువంటి రోజు జూన్ 4, 2024. దాన్ని మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ లేదు ఆ రోజున ధర్నా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడము, ప్రజలను అపహాస్యం చేయడం అనేది వాస్తవమని మీరు మర్చిపోతాం. గత ప్రభుత్వం అని చెప్పేసి గత ప్రభుత్వం మాట్లాడతాం. ఏం చేసినాను? మీరు కదిరి రాయచూటు రోడ్లకి పోండి, లేదా తలుపుల మండలంలో అందరి నివా నుంచి కొండారెడ్డి చెరువుకు నీళ్ళు ఇచ్చిండేది అడపోయి చూడండి. మీకు ఏమన్నా పాదయాత్ర చేసి ఏమన్నా అవసరాలు ఉంటే కాలకృత్య అవసరాలు ఉంటే కూడా తీర్చే నీళ్ళు ఉంటాయి. గతంలో అయితే ఎత్తుక్కోవాల్సిన పని ఉండేది, లేదంటే ఏదన్నా వేరే చోట అడుక్కోవాల్సిన పని ఉండేది బకెట్లతో. ఇప్పుడే మీ కాలంలో కూడా నీళ్ళు ఉన్నాయి. ఏదైనా కడుక్కోవాలన్నా తుడుచుకోవాలన్నా కూడా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు మేమే ఇచ్చినాం. ఆ కాలంలో అప్పట్లో అదే ఉన్నాయి, ఇప్పుడు అదే ఉన్నాయి. ఆ కాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి ఒక చిత్తశుద్ధి మాకు ఉండింది, మీకు లేకపోయింది, మీకు పొరబడింది. మీరు మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినారు కాబట్టే జగన్ రెడ్డి 11 రెడ్డి వేశాడు. వెన్నుపోటు దినం సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తాను. మొదటిగా మీలో మీకు సింహావలోకనం చేసుకోండి. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించే విధంగా జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి రాష్ట్ర ప్రజలు 11 రెడ్డిని ఎందుకు చేసేసినారు 2024 కల్లా అనే దానికి ఆలోచన చేసుకోండి. మీకు ఫస్ట్ ఇంకేం చేయాలని ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. తల్లిని, చెల్లిని, సొంత బాబాయిని హత్య చేసి దానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి, సానుభూతి పొంది ఓట్లు వేయించడం కూడా ఆలోచనతో ఆలోచించేటువంటి వ్యక్తి నాయకత్వాన్ని మీరు ఇంకా నమ్ముతున్నారంటే మీకు గతి లేదు, ఆయనకి మతి లేదు.
అంతకు మించి మీకు రాజకీయం లేదు. కామన్ సెన్స్. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మ కడియాలు పెడతానే అంట. మీ నాయన చెప్పింది ఇలాగే. మర్చిపోయినారేమో జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల నాయకులు మర్చిపోయినారే. గుర్తు చేసుకోండి ఒకసారి. ఎక్కడ చెప్పినాడు? దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినాడు మాట. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీకు గుర్తుండదు. ఎందుకంటే వాళ్ళ ఆయన సావుని ఎన్నికలకు వాడుకున్నాడు, పార్టీ పెట్టుకోవడానికి వాడుకున్నాడు, లేదు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నానికి వాడుకున్నాడు. అది వర్కౌట్ అవ్వాల. సబ్సిక్వెంట్గా ఆ సానుభూతితోనే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినాడు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరిని పెట్టి ముఖ్యమంత్రి అయినామంటే బట్టలు ఇప్పి చూపించే వాళ్ళని, అరగంట వాళ్ళని, గంటోళ్ళని, ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి వాళ్ళని, దమ్మిడి పని చేయకుండా, ఒక గంపెడు మన్ను వేయకుండా, రోడ్ల నిర్వహణ లేకుండా కనీసం కుందలమైనటువంటి రోడ్లని అప్పచెప్పినటువంటి పరిపాలన అందించేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది. ఈ సంవత్సర కాలంలో నిజాయితీగా చెప్తున్నాం, గ్రామీణ ప్రాంతంలో రోడ్లను పునరుద్ధరించినాం. 22 కోట్లతో కొత్త రోడ్లు వేసినాం ఈ నియోజకవర్గంలో. గ్రామీణ ప్రాంతంలో రోడ్ల రిపేర్కి 3 కోట్ల పైచిలుకు డబ్బులు ఖర్చు పెట్టినాం. అంద్రిని వాకు ఈ రోజున 200 కోట్ల పైచిలుకుతో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఇంకో నెలలో పూర్తిగా వస్తున్నాయి. మళ్ళీ రేపటి నెలలోనే 400 కోట్ల పైచిలుకుతో టెండర్లు పిలవబోతున్నాం. కదిరి రాయచోటి రోడ్డు ఏదైతే మీరు చేయలేక పారిపోయేసి 3 సంవత్సరాల పాటు 2 మండలాల వాళ్ళని 3 చెరువులు నీళ్లు దాపించినారు. దానికి పరిష్కారం చూపిస్తూ ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతేనే మీకు సమాధానం, ప్రజల సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోనే మేము అభివృద్ధి చేసి చూపించినాం. అంతేకాకుండా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలకు కూడా ఒక దారి చూపిస్తున్నాం. ఎస్టీపీ టెండర్ అయితే పని మొదలు పెట్టుకోలేక ల్యాండ్ను కూడా అలాట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ పరిపాలన కొనసాగించింది. ఈ మున్సిపాలిటీలో ఎస్టీపీ మంజూరైంది గత ప్రభుత్వంలోనే 24 కోట్ల రూపాయలతో. కనీసం భూమిని కేటాయించలేకపోయినారు. సిగ్గుండల్లో మీ పరిపాలనకి. మీరా మమ్మల్ని మాట్లాడి సంవత్సరంలో ఏం చేసినారని. మీరు చేయలేని పనికి మేము భూమి కేటాయింపులు చేసి ఆ పని కూడా మొదలుపెట్టినా పోయి కళ్ళు ఉంటే పోయి చూసుకో. ఆ ఎస్టీపీలోనే నీకు ఏమైనా సిగ్గుమానం ఉంటే ఆ ఎస్టీపీలోనే దుంగి చచ్చిపో. ఇంకా మాట్లాడి మీకు ఏమన్నా సిగ్గుమానం ఏమన్నా పొరపాడింటే భవిష్యత్తులో ఈసారి మా చెల్లెమ్మకి మీడియా మూలకంగా అయితే సమాధానం చెప్పం. ఈసారి ఆమె మాట్లాడితే ఆమె ఇంటికే పోతాం. పోయి బట్టలు పెట్టి మా ఊరికి రమ్మా, మేమేమేం చేసినామో చూపిస్తామని చెప్పేసి సగౌరవంగా పిలుచుకొని మా ఆడపడుచులను కూడా తెలుగు మహిళలను కూడా ఎండబెట్టి చేయబట్టుకొని ఊరూర వ్యక్తి మేము చేసిన పనులు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారమ్మా ఉషశ్రీ చరణ్ గారు, మాజీ మంత్రి గారు. మీకు ఠికానా లేదు. నా నిబద్ధత గురించి చెప్తా ఉన్నారు మీరు. నేను ఒకే పార్టీలో పెరిగినా, ఒకే పార్టీలో ఉన్నా. ఉషశ్రీ చరణ్ ఏమనుకుంటుందంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి, ఆ పార్టీ నుంచి ఇంకో నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గాల నుంచి ఇంకో నియోజకవర్గానికి ఈ రకంగా పోతానే రాజకీయాలు చేసే ఒక మిస్కాన్సెప్షన్లో ఉంది. ప్రజలు చాలా విఘ్నులు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎతికి మరీ కొట్టినారు. ఎందరితో కొట్టారు? 30,000 పైనంతా కొట్టినారు. అది మా మీద ప్రేమ కంటే మీ మీద కోపం ఎక్కువ ఉంది. ఇప్పటికీ మీకు ఇంకా బుద్ధి రాలేదంటే, సిగ్గు రాలేదంటే మీరు రాజకీయాలకు పనికి వస్తారా పనికిరారా మీరు ఆలోచన చేసుకోండి. మొదటిగా మహిళలను గౌరవించలేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మంచి మర్యాద తెలియనటువంటి నాయకులు ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజా సమస్యలు పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రాభివృద్ధి పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలా, ప్రజల గొంతుకును వినిపించాలని కనీస జ్ఞానం లేకుండా కేవలం రాజకీయ ఉనికిగా పాడుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ.
మొదటిగా మీ లెవెన్ రెడ్డిని అడగమ్మా, దొంగ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు, రంగు నీళ్ళ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు, మద్యపాన నిషేధం అని చెప్పినారు, ఎప్పుడు చేసినావు మా తల్లి, నువ్వు రాష్ట్ర మంత్రికి చేసినావు, మళ్ళీ నీకు సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుతాను, నీకు స్థాయికి సరిపోతుంది అది. ఏమంటే రాజకీయాల్లో ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మేమెంతలే అనుకునే ధోరణికి వస్తాం. ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు, చెత్త లెవెన్ రెడ్డితో రాజకీయాలు చేయాల్సి వచ్చింది. ఆయన స్థాయికి సరిపోయే వ్యక్తే కాదు అతను, ఏ రకంగానే మ్యాచ్ కాదు. మా బతుకంతే ఇక్కడ కళ్ళు పండ్లు లేని నా కొడుకు, ముక్కు ముఖం లేని నా కొడుకు, టూరిస్ట్ నా కొడుకు వచ్చేసి రాజకీయాలు మాట్లాడుతుంటే వాళ్ళ సమాధానం చెప్పాలా మేము. ఇంటెగ్రిటీ, నీకుంటున్నటువంటి ఇంటెగ్రిటీ ప్రజా జీవితంలో ఒక కొలమానం, ఇట్స్ బెంచ్ మార్క్. అది లేనటువంటి వ్యక్తులకి ఎందుకు సమాధానం చెప్పాలా, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా? అసలు మీరు ఎవరి ఆఫీసులో పెట్టారు? కనీసం పర్మిషన్ లేకుండా పెట్టుకునేటువంటి ఆఫీసుల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను, నీకెంత సిగ్గు లేదమ్మా? నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే ఇమీడియట్గా పొడగొట్టింది ముట్టుకోవాలి మేము. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టుకొని జూన్ 4 కూడా నువ్వు పెట్టుకో, ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, హ్యాపీగా చేసుకో. నీకు ప్రజల్ని కలుపుకొని చేస్తాను, నీకు ఎంత మాత్రం ప్రజలు వస్తారో, మీ స్ట్రెంగ్త్ ఏందో, మీ కెపాసిటీ ఏందో కూడా తెలుసుకోండి. జగన్మోహన్ నిన్న మధ్యాహ్నం ఎప్పుడో పెట్టింది ఆమె ప్రెస్ మీట్. నిన్న ఉదయమే గాండ్లపేట మండలంలో ఎఫ్పీ షాపు రేషన్ షాపు ఓపెన్ చేసేటువంటి సందర్భంగా లెవెన్ రెడ్డి గారి సవాల్ ఒకటి ఇస్తున్నాడు, మీ ఎమ్మెల్యేలని గడప గడపకు పోండి అని చెప్పేసి. దాన్ని నిన్న ఉదయమే స్వీకరించినామని చెప్పినాం మేము. ఈ వారంలో మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలోనే మేము తిరుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేగా. దానికి కూడా ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద పెట్టుకొని దాన్ని నేమ్ కూడా చేస్తాం, షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ప్రెస్కు కూడా. నీకేదన్నా అభియోగాలు ఉంటే తల్లి, నువ్వు నీ కళ్ళు పనులు లేని హిజ్రా బ్యాచ్ను లెక్కేసుకొని నువ్వు అక్కడికి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. హిజ్రాలు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పాలని అవసరం నాకు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందమ్మా ఉషశ్రీ చరణ్ గారు. ఈసారి నేను కూడా మాట్లాడను, ఎందుకంటే నేను దూషించలేను. అధికారంలో ఉన్నాం, అందులో మహిళ అయిపోయినాం. నేను ఏదైనా కించపరిచే రకంగా మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. మా తెలుగు మహిళలు ఊరికే ఉంటారని మాత్రం అనుకోవద్దు. ఈసారి తెలుగు మహిళలు మాట్లాడితే చీపురు తిరిగేసి కొడతారు, ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి మాట్లాడి అబద్ధాలు మాట్లాడి కదిరి పొలిమేరలు దాటాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతావు.